హల్లెలూయా. ఈరోజు మరి మనం ధ్యానించబోయేటువంటి అంశం స్వస్థత అనేటువంటి అంశాన్ని ఈరోజు కూడా ధ్యానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఇదే వాక్యాన్ని మనం నిన్న ఎక్కడ చదువుకున్నాం? 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అక్కడ గుర్తు చేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ రోజున మనం చూడండి, ఇదే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు నా ప్రభువా. ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. ఇక్కడ ఎంతమంది అయితే బలహీనతలతో ఉన్నారో వారందరి బలహీనతలు విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇదే వాక్యాన్ని మనం 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు అన్నమాట ఇదే వాక్యాన్ని. సో మనం ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని చెప్పేసి నేను ఆలోచించేస్తున్నాను. అసలు ఎందుకని మనకి స్వస్థత కలగడం లేదు? నేను ఒక వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి, యేసుప్రభు వారు ఆ పెరాలసిస్ కలిగినటువంటి వ్యక్తిని మార్కు సువార్తలో మనం ధ్యానించాం. ఒక మాట చెప్పాడు యేసయ్య, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. అంతే తప్ప అతనికి ఏ విధమైనటువంటి ప్రార్థన చేయలేదు, ఏమీ ముట్టలేదు కూడాను. ఎప్పుడైతే అతని పాపములు క్షమించబడ్డాయో అతనిలో ఉన్న రోగము వెళ్ళిపోయింది. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉన్నది. ఏంటంట? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చూడండి, మళ్ళీ చదువుతాను. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎందుకని లేదంట స్వస్థత? పాపమును బట్టి. కాబట్టి మనలో ఉన్నటువంటి అతిక్రమములు, దోషములు, అవిశ్వాసము ఇవన్నీ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, ఎలా వెళ్తాయంట అవన్నీ కూడాను? దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క విశ్వాసం ద్వారా. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అవన్నీ కూడా, అదండి బ్రదర్, ఆ పారాలసిస్ కలిగినటువంటి వ్యక్తి ఏమీ దేవుని మీద ఆధారపడలేదు కదా, మరి ఎట్లా పోయిందంటే ఆ వ్యక్తి ఆధారపడలేదు, కానీ ఆ వ్యక్తితోటి వచ్చినటువంటి 4 వ్యక్తులు దేవుని మీద విశ్వాసం ఉంచారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు చేయగలడు అని చెప్పి వచ్చి ఉన్నారనమాట. ఈ రోజున ఒక వ్యక్తి పారాలసిస్ అంటే మీరు ఏదో నిజంగా కాళ్ళు చేతులు పడిపోయిన పారాలసిసే కాదు, ఆత్మీయమైనటువంటి పారాలసిస్తో చాలామంది జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి రాలేక, దేవుని దగ్గరికి రాలేక, దేవుని వైపు చూడలేక, దేవుని సన్నిధికి నడలేక, ఇంటిలోనే గడిపేటువంటి వారు, ఆ యొక్క జాబు అనేటువంటి బెడ్కి బానిసలైపోయినటువంటి వారు, లేకపోతే తన వృత్తి ఏదైతే ఉందో, డబ్బు సంపాదన, బిజినెస్, ఇటువంటి పరుపులకి బానిసలైపోయారు చాలామంది. అది విడిచిపెట్టి రాలేరు, దాని మించి లేగలేరు కూడా. నా ప్రియమైనటువంటి వారు, చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఖచ్చితంగా అందరూ వినాలి. కాబట్టి ఈరోజు నీ పరుపు ఏది? ఏ పరుపు మీద నువ్వు ప్యారలైజ్ అయిపోయి ఉన్నావు, పక్షపాతం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిజినెస్తో నువ్వు బిజీ అయిపోయావా? లేకపోతే నీకున్నటువంటి ఉద్యోగంతో, నీకున్నటువంటి పనుల భారంతో, నీకున్నటువంటి పిల్లలతో, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ వాళ్ళకే సంపాదించాలి, ఇల్లు కట్టాలి, మంచి భవిష్యత్తును చూపించాలి అని చెప్పి ఇందులో బిజీ అయిపోయి నువ్వు ఆ బెడ్కి పరిమితం అయిపోయి ఉన్నావేమో. అందుకనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చారు 4 వాక్యం, ఆ వాక్యం నీ దగ్గరకు వచ్చి నేను ఎముకలు మూలుకలు విభజించి మొత్తం చెప్తా ఉందన్నమాట. ఇది నీ పరిస్థితి, నువ్వు ఎక్కడున్నా తెలుసా అని చెప్పి. కాబట్టి నేను దేవుని దగ్గర నడిపించడానికి ఆ ఫ్రెండ్స్ రూపంలో ఉన్నటువంటి ఈ వాక్యం వచ్చిందనమాట. నేను నడిపిస్తూ ఉంది దేవుని దగ్గరికి. నేను రాను, నేను విన్ను అన్నా కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో నీకున్నటువంటి బంధకములన్నీ కూడా తొలగించబడతాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేనూ లేదంటండి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. నిజంగా ఈరోజున అలాగే ఉన్నారు కదా అందరూ కూడా. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు, అరికాలు ఆపాదమస్తకం అంటారు. అంటే ఏంటి? పాదం కానించి మొత్తం తలకాయ, మొత్తం మనిషి అంతమాట ఎక్కడ కూడా
కొంచెమైనా కూడా అంటే ఏంటి స్వస్థత లేదంటండి. ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలి చిన్న కనీసం ఏదైనా వస్తేనే మనం చాలా చిరాకు పడిపోయి బాధపడిపోతుంటాం. అసలు అరికాలు కాడ నుంచి తల వరకు ఏ ప్లేస్ కూడా స్వస్థత లేకుండా, కానీ పైకి మనం ఎంత కనపడతాం, తెల్ల షర్ట్ వేస్తాం, వైట్ బట్టలు వేస్తాం, తెల్ల చీర కడతాం, చాలా పరిశుద్ధులుగా కనపడతాం మనం పైకి. కానీ సున్నం కొట్టిన సమాధి కూడా చాలా ఆహ్లాదకరంగా మెలమెల మెరుస్తున్నట్టు కనపడుతుందండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేదండి. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. బా, చూసారండి ఎంత బలమైనటువంటి ఈ గడ్డలు కలిగి ఉన్నారో చూసారా? ఎంత బలమైనటువంటి సిచ్యువేషన్లో జీవించేస్తున్నారు చూసారు అందరూ కూడాను. పైకి మాత్రం పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా కనిపిస్తుంటారు చాలామంది మనకి. లోపల కొబ్బరికాయని ఒకసారి నేను మా అమ్మగారు పచ్చడి చేస్తాను కొట్టరా అంటే చాలా బాగుంది, గళ్ళు గళ్ళు మంది నీళ్ళు సౌండ్ వస్తుంటే చాలా వండర్ఫుల్ కాయని కొట్టాను, లోపల కుళ్ళు ఉన్నది. అదే ఇదేంటమ్మంటే అంతేరా కొన్ని అట్లా ఉంటుంటాయి అని చెప్పింది మా అమ్మ చిన్నప్పుడు. ఇంతకీ నిజంగా మనుషులు కూడా అలా ఉంటారన్న విషయం నాకు ఈ వాక్యం చదివేదాకా తెలియలేదు అనమాట. అరే ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అది సిటీకి అయితే టక్కమని మంచి పండు మంచి కొబ్బరికాయ ఉన్నట్టు సౌండ్ వచ్చింది. ఆ కొబ్బరి లోపల చూస్తే కొబ్బరి కాదు కదా, అసలు ఏమీ లేదు, తెల్లగా కూడా లేదు, నల్లగా ఆ కుళ్ళు అసలు స్మెల్ కూడా కడుపులో తిప్పిందనమాట. ఈరోజు నా హృదయాలు ఓపెన్ చేస్తే చాలామందివి అట్లానే ఉన్నాయి. నేను చెప్పట్లేదండి ఈ మాటలు. ఇట్లా ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్త చేయబడలేదు. నీ హృదయ స్థితి మాత్రం బాగోదు, కానీ అంతరంగంగా మాత్రం బాగోదు. పైకి మాత్రం స్వస్థత కావాలి, అద్భుతం కావాలి, దేవుడు ఇది చేయాలి, అది చేయాలి. అసలు నీ అన్నిటికంటే మోసకరమైనటువంటి వ్యాధి కలిగింది ఒకటి ఉందండి. ఏంటంటే అది హృదయం. దాన్ని మాత్రం మనం పట్టించుకోం. కానీ ఈ పైన ఉన్నటువంటి చేతికో కాలుకో స్కిన్కో తగిలిన దెబ్బ కోసం ఎంత ప్రయాసపడుతుంటుంటాం. డాక్టర్ దగ్గర అమ్మ నువ్వు ఈ కాలు మెదపకూడదు, మెదిపితే నీకు ఎట్లాగంటే ఎన్ని రోజులైనా అట్లా పెట్టుకుని ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో ఇన్స్ట్రక్షన్స్. 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా దేవాది దేవుడు వచ్చి నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేలాంటి, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించే వరకు ప్రార్థన చెయ్యి, ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇచ్చేళ్తుందని నేను చెప్పి వెళ్ళినటువంటి దేవాది దేవుడు ఇచ్చినట్టు ఇన్స్ట్రక్షన్ నువ్వు పాటిస్తా ఉన్నావా? లేదు. ఆ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. అందులో నేను నివసిస్తాను బాబు, వచ్చి దాన్ని అంతా క్లీన్ చేస్తాను, పిండుతాను, కడుగుతాను. ఆ గాయం మొత్తం అంతా నేనేం చేస్తాను, ఆ పచ్చిపుళ్ళు అన్నిటిని కూడా పిండేసి నేను గాయములు ఏంటంటే దెబ్బలు, పచ్చిపుళ్ళు అంటే అవి పిండబడలేదంట. బా, భయంకరమైనటువంటి పరిస్థితులు అండి. మీకు ఎదురవ్వలేదు కానీ నేను చూశాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క దెబ్బలు బాగా చీమ్ పట్టేసేసి ఉన్నప్పుడు డాక్టరు ఆ గ్లౌజులు పెట్టుకుని చేతితోటి పిండుతూ ఉంటే లోపల నుంచి ఆ చీము ఇవి వస్తూ ఉంటే అసలు ఎట్లా ఉంటుందో తెలుసండి అది. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదంతా న్యాచురల్గా అనుకుంటున్నారు మీరు. ఇంతకని మన హృదయం గురించి చెప్తున్నాడు, మన పరిస్థితి గురించి చెప్తున్నాడు, ఆత్మీయ స్వస్థత గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించేయండి ప్రియమైనటువంటి వాళ్ళు. వాక్యం వినిచినారు అనేక మంది, వారి హృదయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే గాయములు ఎక్కడ చూసినా కూడా, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, గడ్డలు కట్టేసినాయి అంటండి, పేరుకుపోయి నీ లోపల అవి ఏంటంట మెత్తబడలేదు. మెత్త చేయబడాలంటే తైలం వాడాలంట. తైలం అంటే అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని వాక్యం. ఆ 2 అంచులు కలిగినట్టు వాడిగల ఖడ్గం ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఈ గడ్డలు అన్నట్లు కట్ చేస్తుంది అంటండి. ఈ అభిషేకం, దేవుని యొక్క ఆయిల్ ఏదైతే ఉన్నదో, దేశీయ రక్తం ఎప్పుడైతే ఆ గడ్డల మీదకి వాటి మీదకి వెళ్తుందో అవన్నీ కూడా స్వస్థపరచబడతాయి, మెత్తన చేయబడతాయి. రాతి లాంటి హృదయాలన్నీ కూడా మాంసపు హృదయాలుగా మారతాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్వస్థత అనేసరికి ఉంటుంది నాకు షుగర్ ఉందండి స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి, లేకపోతే నాకు బీపీ ఉందండి, లేకపోతే ఇది అనుకుంటారు. అయిపోయింది, స్వస్థపరితాడు దేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు అలాంటి స్వస్థత వచ్చింది. ఈజీ, ఆయనకి ఒక మాటతో తీసేస్తాడు నీకున్న వ్యాధి, బాధ, బలహీనత ఏదైనా కూడా. అక్కడితో అయిపోయిందా నీ జీవితం? నీ శరీరాన్ని స్వస్థత పొందించుకున్నావు, చక్కటి శరీరం, అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు సుందరమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన, అబ్సాలోం. చాలా అందగాడు. ఏమయ్యాడు తెలుసా?
ఆకాశానికి భూమికి చెందకుండా మధ్యన వేలాడుతున్నాడంట. కాబట్టి నీ అందం నిన్ను రక్షించలేదు, నీకున్నటువంటి ఆస్తి నిన్ను రక్షించలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి చాలామంది మురిసిపోతుంటారంట. నాకు 10th క్లాస్లో ఒక నాన్ డీటెయిల్లో ఒక లెసన్ ఉండేది, ద కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్ అని. తనకున్నందని చూసి చాలా మురిసిపోయాడంట రాజు. ఆ రాజుగారు అద్దంలో చూసి నా ఎంత అందగా ఎవరు లేడు మురిసిపోయేవాడంట. సడన్గా ఏమైందంటే నెత్తి మీద కొమ్ములు వచ్చినాయి అంట. చూసారా, ఈరోజున చాలామంది అదే మురిసిపోతారు. నా అంత అందమైన వాళ్ళు లేరు, నా అంత తెలివైన వాళ్ళు లేరు, నా అంత గొప్పవాళ్ళు లేరు, నా అంత ప్రార్థనాపరులు లేరు, నా ఎంత పాటలు పాడేటువంటి స్వరమన వాళ్ళు లేరు, నాకులాగా వాక్యం చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఈ వైఖరి ఎప్పుడైతే వచ్చిందో నెత్తి మీద ఏం మొలుస్తాయి అంటే కొమ్ములు మొలుస్తాయి అనమాట. అంటే ఏంటి, ఆ కొమ్ములు ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. నలుగురితో మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. లోన్లీనెస్, ఒంటరితనం, అదో జబ్బు వస్తుంది అన్నమాట. ఇంకట్లా చూడండి, వాటికి స్వస్థత ఉండదు అనమాట. కాబట్టి ఈరోజు నువ్వు ఇటువంటి వ్యాధులు కలిగి ఉన్నావేమో. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ నడకలు ఎలాగ ఉన్నాయి, నీ చూపులు ఎలాగ ఉన్నాయి అడుగుతున్నాడు దేవుడు. అది నీ అరికాలు మొదలుకొని నీ తల వరకు, నీ నడిచే నడక కానించి నువ్వు తలంచే తలంపు వరకు కూడా అసలు ఎలా ఉన్నది? దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని మహిమార్థంగా జీవిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు ఈ రోజున. నువ్వు చెప్పగలుగుతావా, ప్రభువా నేను నడిచిన ప్రతి అడుగు కూడా నీ నామం మహిమార్థంగానే నీకోసమే నడుతున్నాను నేను అంటున్నావా? ఎలా ఉన్నా నీ నడతలు ఒకసారి గమనించావా? పడుకున్నప్పుడు ఎప్పుడన్నా దేవుని గురించి ఆలోచించావా? ఏంటో ఈ జీవితం, లేస్తున్నాం, పడుకుంటున్నాం, పొద్దు నుంచి కష్టపడుతూనే ఉన్నాం, ఏమి ఎదుగులేదు బొదుగులేదు, ఇంటిల్లు అది కష్టపడుతున్నాం పిల్లలు మేమందరం, కానీ ఇదే జీవితం, ఇదే ఇల్లు, ఇదే. ఎప్పుడైతే నువ్వు వాటి మీద ఫోకస్ చేస్తావో సమస్యల మీద చాలా కనపడతాయి, కానీ దేవుడి మీద ఫోకస్ చేస్తే ఒక్కడే కనపడతాడు ఆయన. సమస్యలకు అంతు పొంతు లేదు, కౌంటబుల్ కాదన్నమాట. అవి ఒకటని రెండని చెప్తావా? లేదు, 100 1000 వినాలి కానండి. ఈ రోజున సమస్యలు వింటే తరగో వరగో. నేను వింటుంటాను కదా, చాలామంది ఫోన్ చేసినప్పుడు లేకపోతే నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉందంటే ఇంకా అంతే అయిపోయింది. అవకాశం ఇచ్చామంటే ఇంకా రోజు అవదో 2 రోజులు అవదో 8 రోజులు అయినా చెప్తానే ఉంటారు ఎన్ని అవసరతలు ఉంటాయో, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. కానీ వాటన్నిటిని పరిష్కరించేది ఏంటి తెలుసా? సర్వరోగ నివారణి ఒకటి ఉందండి. ఏ రోగానికి కూడా ఒకటే మందు, వేసే రక్తం. మరి కావాలా మీకు? కాబట్టి ఈ రోజున నీకున్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, నిరుద్యోగ సమస్య, పేదరికము, ఇల్లు లేదు, బైక్ లేదు, రాసే ఇచ్చండి లిస్ట్. ఇంకెన్ని రోజులు రాసినా తరగదనుకోండి. అవన్నీ ఇచ్చేది ఎవరంటే తెలుసా? యేసయ్య. సింపుల్, యేసయ్య. కాబట్టి ఒక్క వ్యక్తి ఇన్ని ఇస్తున్నప్పుడు అన్నట్లుకంటే ఈ వ్యక్తి గొప్పోడేనా? మరి ఎవరికి గ్రేట్నెస్ ఇవ్వాలి? ప్రభుని పక్కనుండు. అసలు నీ సమస్య ఏం తెలిసేసి ఇక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ నీకు అర్థం అవ్వట్లేదు. నేను చాలా అంటే చాలా ఇరుకుల్లో ఉన్నాను, ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నాను, అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎన్ని సమస్యలు వచ్చి పడుతుంది తెలుసా? అటు రెంట్, ఇటు ఇది అది అన్నీ, ఇటు పిల్లల చదువులు, అటు స్కూల్ ఫీజులు, అసలు నాకు బుర్ర పనిచేయట్లేదు. ఎవరికి చెప్తారు ఇదంతా? అరే రారా తండ్రి, నీ భారం నా మీద, నేను మోస్తాను అవన్నీ, నేను తీరుస్తాను అవన్నీ అనేమో దేవుడు పిలుస్తుంటే వద్దు, నువ్వు అలాగుండు, నీకు తెలియదు స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, నీకేం తెలుసు అని చెప్పి ఈ రోజున ఏం చేస్తున్నారంటే మేము మోసుకుంటాం, మా భారాలు మేము మోసుకుంటాం, మా సమస్యలకు మేమే పరిష్కారం, నాకున్న వ్యాధికి నేనే ఇంజక్షన్ పొడుచుకుంటాను, అది బోన్లోకి వెళ్ళిపోయినా పర్లేదు, పక్కకి వెళ్ళిపోయినా పర్లేదు, ఇటు వెళ్ళిపోయినా పర్లేదు, నువ్వు చేయొద్దు, నేనే ఇంజక్షన్ చేసుకుంటాను, నా ఇంజక్షన్ నేను అనేటువంటి జనులు లేకపోలేదు ఈ రోజున. చాలామంది ఉన్నారన్నమాట. అందుకనే మన సమస్యలు తీరడం లేదు, మన పరిస్థితులు మారడం లేదు. కాబట్టి నువ్వు ఒక వ్యక్తికి మాదిరికరంగా ఎలా ఉండగలుగుతావు? 10 సంవత్సరాల క్రితం మరి చాలా పూర్ గుడిసండి, ప్రస్తుతం కూడా అదే గుడిసెలో ఉన్నాం బ్రదర్, ప్రేయర్ చేయండి. ఏంటంటే సాక్ష్యం అది. జాలిపడాలా మిమ్మల్ని బట్టి? బ్రదర్ మా పాప పుట్టి 10 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా నడవట్లేదు అని ఏ తల్లైనా సంతోషంగా చక్కగా నవ్వుతా చెప్పుకుంటుందా? ఆలోచించేయండి ప్రియమైనటువంటి వాళ్ళ. నేను ఉన్న విషయాలే చెప్తున్నాను, చరిత్రలో జరుగుతున్నటువంటి విషయాలే చెప్తూ ఉన్నాను, కొత్త విషయాలు ఏమి చెప్పట్లేదు. కాబట్టి ఈ రోజున నీ శరీరంలో ఏదైతే స్వస్థత లేకుండా ఏదైతే అంటే మొత్తం ఉందంట, ఇక్కడ చెప్తున్నాడు కదా, అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు
ఎక్కడ స్వస్థత కొంచెమైనా కూడా ఎక్కడ చిన్న పార్ట్ కూడా పనిచేయదంట. కొంతమంది చనిపోతే కనీసం ఏంటి హార్ట్ అనో కిడ్నీలనో ఇవన్నీ ఇస్తుంటారు ఎవరికన్నా ఉపయోగపడతాయని. మనకు ఏం లేదంట. అలా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదంట. కాబట్టి ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. సమస్య వైపు కాదు నీవు చూడవలసింది, సమస్య నుంచి పైకి లేపేటువంటి దేవుని వైపు చూడాలి. సమస్యను పరిష్కరించి నిన్ను 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుని వైపు నువ్వు చూసినప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్తాను, నువ్వు బహుగా ఫలించడం వల్ల నాకు శిష్యులు అవుతారంటే, బహుగా ఫలించడం గౌరవం ఎందుకని కానీ ప్రభావ మాకు పండు తింటాక ఆకలేస్తుంది ఇక్కడ, చిన్న పండు ఏం ప్రభావ. ఇదండి భక్తి, ఇదండి మన స్థితి. ఒక ఆయన తోటలో చెట్టు వేసాడంట, చాలా సంవత్సరాలు చూసాడంటే. ఇంకా మా యజమాని వచ్చి, బాబు ఎందుకురా బాబు ఇది ఈ చెట్టు మీద ఈ తోటలో ఉంటే నష్టం కూడాను, దీన్ని బట్టి మిగతా కూడా పాడవుతాయి, తీసి పడేసి నరికి పడేసి అలాగ అగ్నిలో పడే దూరంగానంటే ఆ తోటమాల అంటాడు, అయ్యా ఒక్క సంవత్సరం టైం అండి, నాకు కొంచెం టైం అండి, దీన్ని చుట్టూ తిరుగుతాను, నేను తవ్వుతాను, పాటలు పడతాను, ఎలాగైనా దీన్ని ఏం చేస్తాను, ఫలించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ రోజున నా ప్రయాస కూడా అదే, మన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. నీ చుట్టూ తిరగాలని, ఎలాగైనా నీ ఫలించేలాగా చేయాలని చెప్పి ప్రతిరోజు ప్రభు సన్నిధి, ప్రతి ఆదివారం కదండి, ప్రతి సోమవారం కాదు, లేకపోతే ప్రతి శుక్రవారం కాదు, ప్రతిరోజు ప్రభు సన్నిధి. అంతవరకు అప్పుడప్పుడు చూసేవాడు అంటాను తోటమాల. లేదు ఇంకా ప్రతిరోజు వెళ్ళి ఏంటి దీని పరిస్థితి ఏంటి, ఏం మొక్క వేయాలి, ఏం నీరు వేయాలి, ఏం తక్కువ అవుతుంది, ఎందుకని ఫలించట్లేదు, ఇది ఫలించాలి ఎలాగైనా సరే, దేవుని రాకడానికి ఫలించే చెట్టుగా ఉండాలి, ఇది శవాసానాలు దేవుడు వచ్చి దీన్ని దేవుడు మెచ్చుకోవాలి ఈ చెట్టుని చూసి అని చెప్పి, అది ఏముంది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దాన్ని స్కాన్ చేసి దాని ప్రాబ్లం ఏంటో కనుక్కుని ఎలాగైనా ఫలించేలా చేయాలి, దీన్ని యాక్టివేట్ చేయాలి, ఏదైతే పని చేయట్లేదు ఆ పార్ట్ని దీన్ని యాక్టివేట్ చేయాలి అని చెప్పి ప్రయాసపడ్డాడంట తోటమాలి. ఈ రోజున జీసస్ ఆల్మైటీ గాడ్ పరిచర్య కూడా, జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్ కూడా, వాట్సాప్ కూడా, బైబిల్ క్విజ్, ఇవన్నీ కూడా నీవు ఫలించాలనే, నీవు ఎక్కడ ఆగిపోయావు అక్కడి నుంచి నువ్వు ఇంకా ముందుకు నడవాలని, దేవుళ్ళు అంటుకట్టబడాలని, బహుగా ఫలించాలని. ఫలించడం అంటే ఒక పండు కాసి ఊరుకోవడం కదండి, బహుగా విస్తారం ఎక్కువైపోవాలన్నమాట. మనకు సరిపడా ఉంటుంది ఆశీర్వాదం కాదండి, మనకు సరిపడా ఉంటే ఆశీర్వాదం కాదు. అదేంటంటారు, అది తృప్తికరమైన జీవితం. దేవుడు తృప్తికరమైనటువంటి జీవితం జీవించమని చెప్పట్లేదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి విధంగా చెప్తా ఉన్నాడు. అలా ఉండాలని చెప్తున్నాడు. స్వస్థత అంటే జస్ట్ నీ మట్టికి నువ్వు అయిపోయి కూర్చోవటం కాదు, నువ్వు నడవలేని స్థితిలో నుంచోబెడతాం కాదు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నా, పరిగెత్తించేలాగా చేసే, 10 మందికి ఉపయోగపడేలాగా, 10 మంది కోసం దేవునికి నువ్వు పనిచేసేటువంటి వ్యక్తిగా చేస్తాడు దేవుడు నిన్ను. అదండి స్వస్థత అంటే. కాబట్టి ఆత్మీయంగా నీ హృదయం ఎలా ఉన్నది, ఎటువంటి స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. యెషయా గ్రంథమే చూసినట్లయితే మనకి 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడ్డారు. అబ్బో, ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చిందంటండి ఇది? పిల్లలను పెంచి గొప్పవాడిని చేశాడు దేవుడు. నన్ను కన్నాడు, కోస్తో కాస్త జ్ఞానం ఇచ్చి దేవుళ్ళు బలపడండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి అని చెప్పి దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి, చక్కటి బలం ఇచ్చి, చక్కటి జ్ఞానం ఇస్తే ఏం చేస్తున్నావు, దాన్ని ఉపయోగించి ఎలా డబ్బు సంపాదించాలా, ఎలా పేరు తెచ్చుకోవాలా, ఎలా గొప్పవాళ్ళని అయిపోవాలా. అందుకని నీకు దేవుడు తెలివితేటలు ఇచ్చింది. మా భార్య అంటుంటుంది, దేవుని వాక్యం చెప్పడం తప్ప నీకు అసలు ఏం తెలియదు అంటుంటుంది. కూరగాయలకి వెళ్తావు కానీ వాళ్ళు ఏది ఇస్తే అదే తెస్తావు, నువ్వు అసలు ఏం మాట్లాడవు, బేరం ఆడవు అంటూ ఉంటుంది. నేను మోసం చేస్తే తెలుసా వాళ్ళు అంటుంది. సరే మోసం చేస్తే ఏమున్నదిలే, 60-70 రూపాయలు తీసుకుని ఉంటారు, కానీ దేవుడు నాకు 60-70 వేలు ఇస్తాడు తెలుసా నీకు, నన్ను మోసం చేయటం ఎవరి తరం కాదు అని చెప్తూ ఉంటాను. దేవుడు నిజంగానే ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనుషులు నిన్ను మోసం చేశారా, ఆ యొక్క ప్రతిఫలం నేను ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు మోసపోయేటువంటి వ్యక్తివి కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వ్యక్తివి. దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించు అంటే ఆకాశానికి చెవి ఉన్నది అనమాట, భూమి చెవియకు, భూమికి కూడా చెవి ఉన్నది. కాబట్టి నువ్వు దొంగచోటుని మాట్లాడుతుంటావు ఎవరు వింటలేదని, ఆకాశం ఆలకింతుంది. మరి తెలుసా నీకు ఆ విషయం?
నువ్వు ఇంట్లోకి వెళ్ళి మూలలో కూర్చుని మాట్లాడుతుంటుంటావు, ఇక్కడ ఎవరు చూడలేదులే అనుకుంటుంటా. కానీ భూమి అంటే ఏం చేస్తున్నాడు, చెవిక్కింటుందంట. నువ్వేం చేస్తున్నావు? ఆకాశం చెప్తుందంట, భూమి చెప్తుందంట. నువ్వేం చేస్తున్నావు ఏంటో, ఎన్ని మోసాలు చేస్తున్నావు, ఎక్కడెక్కడ కప్పెడుతున్నావు, డబ్బులు ఎక్కడెక్కడ దాచి పెడుతున్నావు, ఎన్ని మోసాలు చేస్తూ నువ్వు ఎన్ని కబ్జాలు చేస్తూ ఎంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎంతమందిని ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నావు. రహస్యంగా చెప్పుకుంటుంటారని కొంతమంది గురించి కొంతవాళ్ళు, వాళ్ళు అయ్యారు కదా, వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు కదా, లేకపోతే ఇవన్నీ రహస్యమైనది ఏది మరుగుపరచబడకపోదంట. ఒకనొక రోజున మిద్ది మీద వినపడుతుందంట ఇదంతా కూడా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అదే స్వస్థత పొందమంటున్నాడు దేవుడు. ఆ స్థితి నుంచే స్వస్థత పొందమంటున్నారు. గుసగుసలో ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చెప్పుకోవటాలు. నా ప్రియమైనటువంటి వారులారా, మేము ఎప్పుడైనా సమయం ఉందంటే చక్కగా ఏదైనా వాక్యం ప్రిపేర్ అవుదాం, లేకపోతే వాగ్దానం చూద్దాం, లేకపోతే ఇట్లాంటి ఆలోచన వస్తుంది. కానీ మాకు ఏదైనా సమయం ఉందంటే చక్కగా అలాగెళ్ళి పార్క్కి వెళ్ళి తిరిగి వద్దాం, చక్కగా ఫ్రెండ్స్ని కలుద్దాం. ఇది రాదో ఎప్పుడు కూడాను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే డిజైర్ ఆఫ్ వాట్, దేవుని గురించినటువంటి వాంఛ కలిగినటువంటి హృదయం ఉండాలి తప్ప ఇలాగా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం కలిగి ఉండటం కాదు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసిన వారు నా మీద తిరగబడ్డారంట. ఈరోజు నువ్వు తిరగబడుతున్నావా? ఏంటి ప్రభా, ఏంటి జీవితం, ఏంటి ఉద్యోగం లేదు, నిన్ను నమ్ముకున్నాక నాకు జీవితం ఇలాగైపోయింది, కష్టాలు బాధలు ఏంటిది అంటా ఉన్నారా? ఆలోచన చేయండి ప్రియమైన. నిజమే, చాలామంది కోచింగ్ చేస్తుంటారు దేవుడిని. దేవుడు ఉంటే ఎందుకు అవుతుంది ఇలాగా, నాకు ఉద్యోగం ఎందుకు రాదు, హాఫ్ మార్కులో మిస్ అయిపోయింది, నా పక్క వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది కానీ నాకు రాలేదు. నీ హృదయ వైఖరిని మాత్రం నువ్వు అబ్జర్వ్ చేసుకో. అసలు దేవుని ఎదుట నేను ఎంత ఖచ్చితంగా ఉన్నాను, దేవుని ఎదుట నా హృదయం సరి అనేదా కాదా అని ఎప్పుడైనా పరీక్షించుకుంటావు నువ్వు? ఆయన ఆశించినంత రీతిగా నేను ఉండగలుగుతున్నానా, అంత రీతిగా ప్రార్థించగలుగుతున్నానా, అంత స్వస్థత కలిగిందా నా హృదయం, లేకపోతే ఇంకా వ్యాధితోటి ఏమన్నా బలహీనతలతో బాధపడతా ఉన్నదా అని ఆలోచన చేసావా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందుకే 4వ వచనం అంటారు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చిరుపు చేయి పిల్లలరా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనని విడిచి తొలగిపోయి ఉన్నారు. అదండి విషయం. ఎంతగానే నీ జీవితంలో వెలుగునని చెప్పి చీకటి వస్తుందని రాదు. వెలుగుని ఎప్పుడైతే నువ్వు పక్కన పెట్టావు ఆటోమేటిక్గా చీకటి కొత్తగా వచ్చి ఏమి చేరలేదు అక్కడ. నీలో ఉన్న వెలుగును నువ్వు బయటకు పంపేయడం వల్ల చీకటి అయింది అది ఇంతకని. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, నీలో ఉన్నటువంటి జీవాన్ని పక్కన పెట్టావు. యేసయ్య మండుచున్న అగ్ని, దహించు అగ్ని అయినటువంటి ఆయన్ని లోపల ఉంచినప్పుడు ఏది నీకు లోపలికి బయట నుంచి వెళ్ళలేదు. అర్థమవుతుందా ప్రియమైనటువంటి? ఇంటిలో నీవు ఉన్నప్పుడు దొంగ కూడా వస్తాడు, ఇంట్లోకి రాడు. ఎందుకంటే అమ్మో ఇంట్లో జనం ఉన్నారని చెప్పి నువ్వెవ్వరు లేకుండా తాళం వేసుకుని వెళ్తే ఏమవుతుంది? ఎంటీ, కమాన్ లెట్స్ గో అంటాడు అన్నమాట సాతాను గాడు, వస్తాడు. కాబట్టి యేసయ్య నీ లోపల ఉన్నప్పుడు ఆ డోరు నాక్ చేసే అధికారం కూడా ఉండదు, అదే ఆ డోర్ కొట్టేటువంటి అధికారం కూడా దేనికి ఉండదంట. కానీ అయినా కూడా అట్లా ఎంట్రీ ఫ్రీ అన్నట్టు మన హృదయంలోకి చాలా వచ్చేస్తూ ఉన్నాయి. ఎంట్రన్స్ ఫ్రీ మనది. మన హార్ట్ ఏంటంటే ఎంట్రన్స్ ఫ్రీ, ఎవ్రీబడి వెల్కమ్, అందరూ వచ్చేసేయండి, ఆల్ ఆర్ వెల్కమ్ నా హృదయంలోనికి వచ్చేసేయండి. ప్రతి వ్యాధి నాదే. బీపీ ఉందా? ఉంది. షుగర్ ఉందా? ఉంది. హెడేకు, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, బా ఇంకా లిస్ట్ అవుట్ పెడితే ఇక్కడ రైట్ కూడా ఎత్తనమాట అన్నిటికి రైట్ మార్క్ ఏంటంటే అది ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అన్ని రైట్లే. ఇంకో లిస్ట్ అక్కడ పెట్టి, అమ్మ ప్రార్థన చేస్తావా? లేదు, ఇంటూ మార్కు. బైబిల్ చేస్తావా? లేదు, ఇంటూ మార్కు. చర్చికి ఎప్పుడన్నా వెళ్తావా? ఇంటూ మార్కు. ఇవన్నీ ఏంటంట? ఇవన్నీ ఇంటూలే. ఎప్పుడన్నా దేవునికి ఉపవాసం ప్రార్థన చేస్తావా? ఇంటూ మార్కు. అన్నీ ఇంటూలు. కానీ రైట్లు ఏముంటాయంట? వాటికి రైట్లు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమలు బాధలు వచ్చేస్తున్నాయి. నువ్వు బాధపడిపోతుంటారు. కానీ అసలు ఎగ్జామ్ ఫెయిల్ అయిన చాలా బాధపడుతుంటారండి, నిజమే. కానీ అసలు వాళ్ళు ఏమైనా చదివారంటే, పోనీ చదివి ఫెయిల్ అయినోడు బాధపడ్డాడు. ఏంటంటే పోతే పని మళ్ళీ అన్నా చదువుదాం, సరే ఈసారి ఇంకా కష్టపడి ప్రిపేర్ అవుదాం, మళ్ళీ చదివిందాం అనుకుంటాడు తప్ప ఎవడను బాధపడ్డు. ఏమీ చదవనట్టు చూడండి, అయ్యో ఆ స్లిప్ ఈ స్లిప్ పెట్టి రాసిన 30 మార్కులు వచ్చి ఇంకొక 5 మార్కులు, అసలు సరిగ్గా దుద్దలేడు పేపర్, కొంచెం బాగా దుద్దితే పాస్ అయిపోతుంది కదా నేను
అని చెప్పి మాస్టర్ని తిడతాడు, వాళ్ళని తిడతాడు, వీడో బాధపడిపోతుంటాడు. ఎందుకని చదవలేదు కాబట్టి. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు ఉన్నటువంటి వ్యక్తివైతే, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తివైతే, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా నీ హార్ట్ను మాత్రం కదిలించలేవు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను మాత్రం అవి అపవిత్రపరచలేవు. బ్రదర్, వాళ్ళ మాట వల్ల నేను ఎలాగైపోయాను మీకేం తెలుసు? నన్ను ఎంత గాయపరిచేశారా వాళ్ళు. నా హృదయం పగలిపోయింది. ఏమైపోయిందంటే హృదయం, మరి ఎలా మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతుంటారు చాలామంది. హృదయం పగిలిపోయింది అంటారు. హృదయం పగిలిపోతే హార్ట్ బ్రోక్ అయిపోయిందంట, ఇంకా పగిలిపోయిందంట. మరి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగొస్తుందో ఏటో అర్థమవుతుంది. చాలామంది ఇట్లా మాట్లాడుతుంటుంటారు. హృదయం పగిలిపోయిందంటారు చాలామంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హృదయం పగిలిపోతే ఎందుకు పగిలిపోతుంది? లోపల ఎవరున్నారు తెలుసా? హృదయం లోపల ఆ హృదయం పగిలిపోతుంటే పనిగట్టున అలా చూస్తా కూర్చుండే వ్యక్తి ఉన్నాడు ఆ లోపల. లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి తెలిస్తే హృదయం పగిలిపోవటం కాదు కదా, కనీసం దాని ఛాయల్లో కూడా ఏది వెళ్ళదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఒక మాట హృదయాన్ని పగలగొట్టేస్తే సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయినటువంటిది దేవాది దేవుడు నివసిస్తున్నటువంటి ఆలయం లాంటిది. అసలు దాన్ని తాకే శక్తి దేనికన్నా ఉంటుందా? ఉండదు. చాలామంది ఏమంటారంటే మంచోళ్ళు అండి, మంచోళ్ళు చెడ్డోళ్ళు ప్రభావితం చేస్తారు, చెడ్డోళ్ళు మంచోళ్ళని ప్రభావితం చేస్తారు అంటుంటారు. నిజంగా మీరు మంచోళ్ళు అనుకుందాం. మీరు ఆరోగ్యం కలిగిన వాళ్ళు అనారోగ్యం దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆరోగ్యాన్ని కలగజేయగలుగుతారా? చూడండి, ఒక లాజిక్ చెప్తాను మీకు అందరికీ. చెడ్డోడు మంచోడిని ప్రభావితం చేస్తాడంటారు కొంతమంది, మంచోడు చెడ్డోడిని ప్రభావితం చేస్తాడంటారు. అర్థమైంది కదా? అంటే ఏంటి? చెడులతో చెడువారితో సహవాసం చేయకురా, నీకు కూడా చెడ్డ లక్షణాలు వచ్చేస్తాయి అంటారు. మంచులతో సహవాసం చేయరా, నువ్వు కూడా మంచిగా మారుతావు అంటాడు. ఓకే, చూద్దాం. చెడ్డ వ్యక్తి మంచివాడితో సహవాసం చేసి మంచివాడు అయ్యాడు అనుకుంటారండి. అటు చెడ్డ వ్యక్తి ఎలాగయ్యాడు? ఇప్పుడు మంచులతో సహవాసం చేసి మంచివాడు అయ్యారు అంటున్నారు. అంటే మంచివాడు కాబట్టే కదా మంచివాడు అయ్యాడు. చెడ్డోడైతే మంచివాడు ఎలాగయ్యేవాడు? అర్థమైంది మీకు విషయం? ఎందుకని చెడ్డ వ్యక్తి మంచివాళ్ళతో సహవాసం చేసంట మంచిగా మారాడంట. అంటే మంచిగా మారాడంటే వాళ్ళు ఏముంది, మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మంచిగా మారాడు. చెడ్డవాడు చూద్దాం. చెడ్డవాళ్ళతో సహవాసం చేయడం వల్ల మా పిల్లడు మంచోడు కానండి చెడ్డోడు అయిపోయాడు. ఇది ఎలాగా? నీ కొడుకు మంచోడు అయినప్పుడు, మీ పిల్లలు మంచోళ్ళు అయినప్పుడు, చెడ్డవాళ్ళతో సహవాసం చేసినంత రాన్ని, వాళ్ళ ఫోర్స్ చేసినంత రాన్ని, వాళ్ళు మార్చేసినంత రాని మారిపోతే నీ కొడుకు మంచోడు ఎలాగయ్యాడు? అర్థమవుతుంది అందరికీ. మా పిల్లోడు మంచోడేనండి, కానీ వాళ్ళు పాడు చేసేసారండి, మా పిల్లోడిని వాళ్ళు మార్చేసారండి అంటుంటారు కదా చాలామంది. కాబట్టి మంచోడే కానీ వాళ్ళు మార్చేశారంట. అంటే ఎంత మంచితనం ఉందంటే ఆయనకి ఎదటోళ్ళు మార్చేస్తే మారిపోయి అంటే మంచితనం ఉందన్నమాట. అతని క్యారెక్టర్ ఏంటంటే అతని చేతిలో అది లేదు, ఎదటోళ్ళు మాటల మీద డిపెండ్ అయ్యి ఉన్నదన్నమాట. కాబట్టి ఏదేమైనా అవనండి, శద్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్నారండి. మొత్తం ప్రపంచం తలకిందులు అయిపోతుంది. అందరూ కూడా ఒరే ఎందుకు వచ్చిందిరా బాబు, అసలు నమస్కారం పెట్టేసి నువ్వు ప్రాణం రక్షించుకో అని పక్కోడు గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు చెప్తున్నాడు. రే కూర్చో నువ్వు దండం పెట్టు అంటే ఏమైనా చేసుకోండి, ఎవరి మాట మేమేను, మాది ఇంతే, మా బ్లడ్ ఇంతే, మా క్యారెక్టర్ ఇంతే, ఎవరేమనుకోండి మేము మారు. అదండి క్యారెక్టర్ అంటే, అదండి మంచితనం అంటే. అది ఒరిజినల్ క్యారెక్టర్. అంతేగాని పక్కోళ్ళు వచ్చేసేసి మమ్మల్ని రెచ్చగొట్టారండి, ఇంక మేము తట్టుకోలేక బూతులు వచ్చేసినాయి అంట. అంటే నువ్వు అది ఒరిజినల్ నీది అదే అనమాట. లోపల అసలైనటువంటి స్థితి అది. ఎంత ఏమంటారు దాన్ని, ఘోరమైనటువంటి హృదయం అంటే అదనమాట. పైకి ఏం చేస్తున్నాం, నటిస్తున్నాం అన్నమాట. సున్నం పూసిన సమాధిలాగా బయటికి హోలీ హల్లెలూయా అని చెప్పి ప్రార్థన చేస్తుంటుంటారు. లోపల అసలు ఇలా ఓపెన్ అయితే అప్పుడు వస్తుంది అనమాట స్మెల్. సమాధి తెరవని చెప్పి సూపర్గా ఉంటుందండి. అక్కడే కూర్చుంటారు అందరూ. చాలామంది పార్క్ లాగా దాన్ని చేస్తారు, హాయిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అని చెప్పి అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా దాన్ని అలా తెరిచి చూస్తే ఒక్కడు కూడా కూర్చోడు. అక్కడ కూర్చుంటారు ఎవరైనా తెరసిన సమాధి దగ్గర? లేదు, ఎవరు వెళ్ళరు, భయపడిపోతారు. బాబోయ్ స్మెల్, బాబోయ్ ముక్కు మూసేసుకుంటారు. అదనమాట మనస్థితి చాలామందిది. అదండి, దాన్ని స్వస్థపరచుకోవాలి ముందు మనం. ఈ వ్యాధో కాలో చెయ్యో లేకపోతే ఎక్కడో దెబ్బ తగిలింది అది కాదండి అసలైనది. నువ్వు మంచోడు అని చెప్పి ఫ్రంట్ మెల్లో బిల్ల ఐఆమ్ హోలీ,
అని పెద్ద మన సిలువ వేసుకుంటారనమాట. బంగారం, పైగా మామూలు సిలువ కూడా బంగారం సిలువ వేసుకుని, ఆహో ఆ బ్రదర్ క్రిస్టియన్ సిలువ చూసి చెప్పాలి. ఎందుకని ముఖం చూస్తే మాత్రం అబ్బో ఎంత కోపిష్టనండి. మెడలో చూస్తే సిలువ. అదండి మన స్థితి. అది స్వస్థత పొందాలి ఈ రోజున మన స్థితి. అంతేగాని నీ హృదయమో లేకపోతే నీకున్న బాధో, నీకున్న హార్ట్ అటాక్, బీపో, షుగరో ఇవి ఉన్నా కూడా పరలోకి వెళ్తారు తెలుసా. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ అటాక్ ఉన్నా, ఏదన్నా కూడా పరలోకి వెళ్తారు. అవి ఏమడ్రావు దేవుని రాజ్యం వెళ్తానికి. కానీ ఇవే అన్నమాట. చెరుపు చేయి పిల్లలారా అంటున్నారు. మీకు శ్రమ, యెహోవాని విసర్జించేసారంటారు. కాబట్టి నీ బాడీలోంచి విసర్జించవలసింది చెమటనే, రక్తాన్ని కాదు. చెమట విసర్జించితే ఆరోగ్యకరం. అంతేగాని బ్లడ్ను, ఈ నరాల్లోంచి బ్లడ్ బయటకు వచ్చేస్తుందంటే అమ్మయ్య హాయిగా ఉంటారు. ఎవరన్నా పరుగు పెడతారు డాక్టర్ దగ్గరికి. అయ్యో బాబు ఏదో జరిగిపోయింది, జరగకూడదు ఏదో ఇక్కడ జరిగిపోయిందండి. యెహోవాను విసర్జించారంట. యెహోవాను విసర్జించేశారంట. లోపల నుంచి ఆ హృదయం నుంచి గెంటేసేసారంట. ఎంత ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నారు చూసారా ప్రజలంతా కూడా. కాబట్టి ఈరోజు నువ్వు మంచి వ్యక్తివి అనుకుంటున్నావా? నీ మంచి ఏంటో తెలిసిందా ఈ రోజున? నీ స్థితి ఏంటో తెలిసిందా? నీ ఆరోగ్యం ఎలా ఉందో తెలిసిందా ఈ రోజున? ఆయన దెబ్బలు ఎందుకు పొందాడో తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? నీకోసమే. నీ స్థితి మార్చడానికి, నీ గతి మార్చడానికి, నీ ఆలోచన మార్చడానికి, నీకున్న జబ్బు పోవాలని చెప్పి ఆయన దెబ్బలు తిన్నాడు. నువ్వు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరు ఏమైనా కూడా, ఎంత యవ్వనస్తులండి వాళ్ళు, శద్రకు మెసగా అబేద్నెగోను. ప్రపంచం దేశం మొత్తం మోకరించిన ముగ్గురు మిగిలిపోయారంటే ముగ్గురు. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావా? నీ పిల్లలు ఉన్నారా? నీ భర్త ఉన్నాడా? నీ బంధువులు ఉన్నారా? నీ చుట్టుపక్కల వాళ్ళు ఉండగలుగుతున్నారా ఆ స్థితిలో? అంతటి ఆరోగ్యం ఉందా మీకు? అంతటి కలేజా ఉందా మీకు? అంతటి దమ్మున్నదా అని అడుగుతున్నాడు దేవుడు. ఏమీ లేని రోజుల్లో వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇంటర్నెట్లో ఏమీ లేవు, ఏ సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లోనే అంత భక్తి కలిగి జీవించారండి వాళ్ళు. అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఈ రోజున. నీకు ఏది కావాల్తుంది సమృద్ధి, జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు. ప్రపంచం, మొబైల్లోంచి ప్రపంచాన్ని చూడొచ్చు ఈరోజు. ఏ మూలన ఏం జరుగుతుందంతా కూడా. అంతటి టెక్నాలజీలో ఉన్నటువంటి నీ హృదయ స్థితి ఎలాగుంది? ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నావా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ప్రభువా స్వస్థత అంటే నేను ఎదిగో దెబ్బ తగిలింది దేవా, కాలు నొప్పి పట్టింది, ఇది స్వస్థత, లేకపోతే నాకున్న నడువు నొప్పిని స్వస్థత అనుకున్నాను. కానీ అసలు అరికాలు మొదలుకొని అన్నింతవరకు ఇన్ని జబ్బులు ఉన్నాయా నాకు? అసలు ఇదా నా జీవితం అని అర్థం చేసుకోవాలి ఈరోజు. చెప్తున్నాడు దేవుడు. స్కాన్ చేస్తున్నాడు అనమాట. స్కానింగ్ జరుగుతుంది అందరికీ ఇప్పుడు. స్కానింగ్ రిపోర్ట్ వస్తూ ఉంది. చదువుకుంటున్నారన్నమాట ఒక్కొక్కరు. అరే ఎంత భలే ఉన్నాను నేను, నాకు ఈ ప్రాబ్లం ఉన్నదా? నేను చూస్తుంటాను చాలామందిని. ఒక ఆయన ఉంటాడు, నేను నా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తాను. సన్నగా ఉంటాడు, వాళ్ళ లైఫ్ చాలా లావుగా ఉంటుంది. ఆమెకు ఫుల్ అన్నీ నార్మల్ వచ్చినాయి రిపోర్ట్స్. ఇతనికైనా ఫ్యాటీ లివర్ వచ్చింది. ఎంత సన్నగా ఉంటాడో ఆయన, ఫ్యాటీ లివర్. ఈరోజు నేను చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారంట. ఎవరో కాదు, అది మనమే. మనలో ఉన్నటువంటి వారే, మన చుట్టూ ఉన్నటువంటి వారే, చర్చికి వెళ్ళే వాళ్ళే, టంగ్స్లో ప్రేయర్ చేసేవాళ్ళే, ప్రభుని స్తుతించేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, ప్రసంగాలు చెప్పేటువంటి వాళ్ళే ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఇంకొక 5 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. చాలా అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియజేశాడు. రేపు ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీ మధ్యకి తీసుకురావాలని నేను ఆశపడుచు ఉన్నాను. దేవుని సన్నిధిలో రోగం ఉంటుందా, అసలేని ఉంటేది ఎలా వెళ్తుంది అనే విషయం రేపు చెప్తాను మీకు. నేను తీసిపెట్టాను కానీ నాకు సమయం సరిపోలేదు. చూడండి, పాపిష్టి జనమా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని విసర్జించేశారంట? దేవుని విసర్జించేశారు. 5వ వచనం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. నిత్యము తిరుగుబాటు చేసి మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైపోయిందంట. నడినెత్తిన వ్యాధి అంటే ఏంటి? నీ ఆలోచనలో వ్యాధి ఉన్నదంట. ఎంతకని ఆలోచనలో పక్షపాతం ఉన్నదంటండి. అదేంటి బ్రదర్ ఎలాగంటారు? నిజమే, నీ ఆలోచన ఎలాగున్నదంట? పక్షపాతం కలిగినటువంటి ఆలోచనలు అక్కడ ఉంది. నీ నడినెత్తిలో ఉందన్నమాట జబ్బు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడి గుండె బలహీనమైపోయిందంట. బలహీన స్థితిలో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో నీవు బలహీనమైపోయావా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయంట? వ్యాధి, స్వస్థత లేదంట, వ్యాధి కలిగి ఉన్నాయంట.
నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడినట్లయితే, వాక్యం ద్వారా నువ్వు బలపడినట్లయితే, మరి ఏ స్థితిలో నువ్వు స్వస్థత కలిగి ఉండాలి? కొంచెమైనా స్వస్థత ఉందా? ఏ విషయంలో స్వస్థత? ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉందా నీకు? ఆరోగ్యకరమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నావా? ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? లేకపోతే ఈ లోకంలో షుగరు, బీపీ, ఇది కాదండి వ్యాధి అంటేనే. ఆ వ్యాధుల్ని నేమి చేయలేవు. ఆత్మను చంపువానికి భయపడు, శరీరాన్ని కాదు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి శరీరాన్ని ఏదో చేస్తాయి కొంతకాలమే, కానీ ఆత్మ నిత్య జీవానికి వెళ్తుందా, నిత్య నరకానికి వెళ్తుందా చూసుకోవాలి. అది మనకు మెయిన్. ఒకవేళ నీ కొన్న అభ్యంతర పరిస్థితి తీసిపడేసాయి అని చెప్పాడు దేవుడు. ఒక కొన్ను లేకుండా పరలోకమైన వెళ్తావు నువ్వు. కాబట్టి ఈరోజు నీలో ఏది తీసివేసుకోవాలి, ఏది విసర్జించాలి, ఏది విడిచిపెట్టాలి, ఏ స్థితిలో నువ్వు స్వస్థత పొందాలి అన్న దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి అన్నాడు. అయినా కూడా నీవు ఇంకా ఏం చేస్తున్నావంట? నిత్యము తిరుగుబాటు. అబ్బా, ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతి వాడు నడనెత్తిన వ్యాధి కలిగినాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యాను. ఇదండి మన పరిస్థితి. కానీ దేవుడు నిన్ను అలా వదిలేయకుండా ఏం చేశాడంట? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమని లేదు. ఎక్కడా చూసిన గాయాలు, ఇంత బాధలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయనే వచ్చాడు. ఆయనే స్వస్థపరచాలని నీ కోసం, నా కోసం విడిచిపెట్టకూడని భాగ్యం తెలుసుకోవడం, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం వచ్చాడమ్మా దేవుడు. నిన్ను నన్ను స్వస్థపరచాలని సిలువలో రక్తం కార్చి అనేక శ్రమలు అనుభవించి నీ ఆలోచనల కొరకు, నువ్వు చేసినటువంటి తప్పుడు ఆలోచనల కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నువ్వు తలంచిన తలంపులు ఎటువంటివో వాటి కొరకు దేవుడు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నువ్వు నడిచిన నడకల కొరకు ఆయన కాళ్ళలో ముళ్ళులు దిగబడినాయి. నువ్వు చేసిన తలంపులు, చేసిన చేతులతో పనులకి చేతుల్లో గాయాలు. చూసారా, ఇన్ని విధాలుగా ఆయన వీపంతా నాగళ్ళు పెట్టి ఎలాగైతే పొలం దున్నుతావు అలా దున్నేశారంటే. ఎందుకనే తెలిసిన ప్రియమైనటువంటి వాళ్ళారా, నీకు స్వస్థత కలగాలని, నీలో ఉన్నటువంటి అది పోవాలంటే, కడగాలంటే, పిండాలంటే ఎంత రక్తం కావాలండి? అంత ఘోరమైనటువంటి ఆ మరకలడిపోయి హృదయం మంది అంత జబ్బుతో జీవిస్తున్నప్పుడు దాన్ని కడగటానికి చూడండి, ఒక మాట ఉంది, వజ్రాన్ని వజ్రంతో కొయ్యొచ్చంట, కానీ చెడ్డని చెడ్డతో కొయ్యలేమని. చెడ్డోడికి చెడ్డగా సమాధానం చెప్పకూడదు, చెడ్డోడితో చెడ్డగా ఉండకూడదు. కానీ మరి ఎలా ఉండాలి? చెడ్డవాడి దృష్టిలో కూడా మనం మంచివాడిగానే ఉండాలి. బురద అంటుకున్నప్పుడు ఏం చేయాలండి? మనం బురదతో కడుగుతామా? లేదు, మంచినీటితోటే కడగాలి. కాబట్టి నువ్వు పాపము చేస్తూ ఉన్నావు, పాపంలో ఉన్నావు. కాబట్టి పాపికి పాగిపు తగినట్టు సమాధానం చెప్తే కుదరదు. పరిశుద్ధమైనటువంటి రక్తం పట్టుకొస్తేనే దాన్ని కడగగలుగుతాం. ఆ త్యాగాన్ని చరిత్రలో ఒక వ్యక్తి చేశాడండి. ప్రపంచ చరిత్రని రెండుగా మార్చినటువంటి వ్యక్తి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు చరిత్రనే రెండు భాగాలు చేసినటువంటి వాడు ఆయన. కాబట్టి నీకు పాపము, శాపం అనేటువంటిది వేరు చేశాడు దేవుడు. జీవం, మరణం అనేటువంటి వారిని వేరు చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో స్వస్థత లేకుండా బాధపడుతున్నావు, నీ ఆలోచనల, నీ తలంపుల, నీ స్థితి ఏదైనా కూడా మరి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే స్వస్థపరచబడతావు. నీకున్న సమస్యలన్నింటి నుంచి దేవుడు విడుదల చేస్తాడు. నువ్వు నమ్ముచున్నావా? అయితే మరి మోకరిందమ్మా, ప్రార్థించేద్దాం. యేసయ్యా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడావు యేసయ్యా నాతోటి. నిజమే, నా స్థితి అంతా కూడా ఇలా ఘోరమైనటువంటి ఆలోచనలు, ఘోరమైన వ్యాధితో కూడినటువంటి ఆ స్థితిలోనే నేను జీవిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను జ్ఞాపం చేసుకోవయ్యా, స్వస్థపరిచావయ్యేసా. నిన్నైనా విసర్జించి నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నాను నేను. కానీ నా ఆలోచన మార్చుకుని నీ వైపు తిరుగుటకు కృప చూపించండి యేసయ్యా, నడిపించండి యేసయ్యా, నన్ను బలపరచండి యేసయ్యా అని నువ్వు అడిగినట్లయితే ఇప్పుడు కూడా ఆయన అవైలబిలిటీలోనే ఉన్నాడు. నేను చేపట్టి లేపుతాడు. మునిగిపోతున్నటువంటి పేతురు నీటిలో యేసయ్యా అన్నాడు, వెంటనే వచ్చి చేపట్టుకున్నాడు. మరి నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు. ఈ రోజున నీ చుట్టూ ఉంటారు మిగతా శిష్యులందరూ కూడా, పేతురు వెరీ గుడ్, పరిగెట్టు, నడు అని అంటున్నారు. కానీ నీటిలో మునిగిపోతుంటే ఎవరు రావట్లేదు. అరే మనం చేయందిద్దామని ఒక్కరు అంటుకోవట్లేదు. కానీ నువ్వు నడిస్తే నలుగురు క్లాప్స్ కొట్టి వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు పడిపోతే ఒకరు కూడా నీకు చేయందించి ఊరు ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడుతున్నావా? నీ వ్యాధి అయినా, బాధ అయినా, బలం ఏదైనా కూడా దేవుడు నేను పైకి లేపటానికి రెడీగా ఉన్నాడు. కేవలం నువ్వు ఇవ్వాల్సింది నీ చేతులు పైకెత్తు. చేతులు దేవునికి, ఈగో ప్రభా నా చేతులు, యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఎవరూ లేరయ్యా, నీవేనయ్యా, నీవే నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడువాడు అని ప్రార్థన చేద్దామా? అడుగుదాము దేవుణ్ణి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. స్వస్థపరిచి యెహోవా నేనని సెలవిచ్చింది దేవా. మరి ఈరోజు లైవ్ కార్యక్రమం జరగదు అని మేము అనుకున్నాం. సాతాను ఎన్నో ప్లాన్లు వేసాడు, కానీ నువ్వు నడిపించావు, అద్భుతం చేస్తావు. అద్భుతమైనటువంటి వర్తమానాన్ని కూడా మాతో మాట్లాడి ఉన్నావు.
ఎవరైతే ఈరోజు వాక్యం విని ఉన్నారో, వాక్యం ద్వారా బలపడి ఉన్నారో వారిని అందరిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకున్నట్లు ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలింపచేయమని. అసలైనటువంటి అనారోగ్యం ఏంటో, అసలైనటువంటి వ్యాధి ఏంటో, అసలైనటువంటి బలహీనత ఏంటో తెలియజేసావు నా తండ్రి. మరి అటువంటి బలహీనతతో ఎవరు జీవించకూడదు నా తండ్రి. ప్రతి వారిన పౌరుషం కలిగి దహించు అగ్ని అయినటువంటి నిన్ను లోపల కలిగి జీవించాలి. దహించు అగ్ని అయినటువంటి నీవు మాలో ఉన్నట్లయితే మాలో ఉన్న ప్రతి అంధకార శక్తులు దహించి వేయబడతాయి, ప్రతి అంధకారం దహించి వేయబడుతుంది. ఆ అగ్నిలోనున్నప్పుడు నా ప్రభు అంతా వెలుగుమయమవుతుంది నా ప్రభు. చీకటికి తావే లేదు నా ప్రభు, అంధకారానికి తావు లేదు నా ప్రభు. సమస్యకు, అనారోగ్యానికి, దేనికి మాలో అసలే ప్లేస్ లేదు నా ప్రభు, నీవులో నివసించినట్లయితే. హల్లెలూయా. అటువంటి స్థితిలో నీ బిడ్డలందరినీ నడిపించమని, కృప చూపించమని, ఈ యొక్క లైవ్ ప్రేయర్లో ఈ యొక్క విత్తనం వాక్యం ద్వారా విత్తబడ్డ కృప చూపించావు. విన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఈ సమయంలో నా ప్రభా ప్రతి వారు ప్రార్థించాలనేటువంటి తలంపుని వారికి దయచేయండి. ప్రతి వారికి నా ప్రభా ఆ డిజైర్ దయచేసి నువ్వు కృప చూపించి నీ నామ మహిమార్థం నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. నా ప్రభు ఈరోజు చక్కగా నా ప్రభా సిస్టర్ అరుణ గారిని నువ్వు ఏర్పాటు చేసుకుని ఈ లైవ్ ఆగకుండా మరి నడిపించడానికి నీ బిడ్డను ఒక పాత్రగా వాడుకున్న విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ మిగిలిన కార్యక్రమం అంతా కూడా నీ ప్రభావ నీ నామ మహిమార్థంగాను ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరం నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకోనమని మా రక్షకుడు ప్రభావం యేసు నామమున నడుచు ప్రార్థన చేసి పొందుకునే నామ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.